హాయ్ ఫ్రెండ్స్, మరింత వరల్డ్ ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం సాటర్డే ఎపిసోడ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కింగ్ నాగార్జున సార్ ఎంట్రీ తర్వాత బిగ్ బిగ్ ఎలిమినేషన్ అయినటువంటి సంజన గారిని స్టేజ్ మీదకి పిలిపించారు. సో తర్వాత రొటీన్ ప్రాసెస్ మనందరికి తెలిసిందే. హౌస్ మేట్స్ గురించి మార్చుకోవాల్సిన విషయాలని నాగార్జున సార్ చెప్పమన్నారు. సో కామన్ పాయింట్స్ అందరికీ. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది వచ్చేసి రాము రాఠోడ్ గారి మీద అయితే సంజన గారు రెచ్చిపోయారు. రఫ్ అండ్ టఫ్ ఫేస్ టు ఫేస్ పాయింట్స్ చెప్పేశారు. ఆ తర్వాత హరీష్ గారికి కూడా గట్టిగా కౌంటర్స్ ఇచ్చారు. అదేవిధంగా హరీష్ గారు కూడా సంజన గారికి కౌంటర్ అటాక్స్ ఇచ్చేశారు. ఇక్కడ వచ్చేసి మన అమ్మాయి అమ్మకి బిడ్డ బాగా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పుడు వచ్చేసి మన నాగార్జున సార్ టైం టు సే గుడ్ బై అంటూ సంజన గారిని పంపించేస్తున్నారు. సో అప్పుడే అన్నమాట సంజన 1 minute అంటూ మన నాగార్జున సార్ ట్విస్ట్ హౌస్ మేట్స్ షాక్ అయిపోతున్నారు. సంజన గారు మళ్ళీ హౌస్ లోకి వచ్చే అవకాశం హౌస్ మేట్స్ చేతిలోనే ఉందంటూ ట్విస్ట్. ఈ ప్రొసీజర్ ఏంటంటే 0 బ్యాటరీని 100% బ్యాటరీ రీఛార్జ్ చేయాలి. సో అప్పుడు 100% బ్యాటరీ రీఛార్జ్ అయితే సంజన గారు మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారు. దీనికోసం మన బిగ్ బాస్ గారు నలుగురు కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసుకున్నారు. ఫస్ట్ వచ్చేసి మన ఇమాన్యుయల్ గారికి కెప్టెన్సీ ని సాక్రిఫైస్ చేయాలి. సో ఈ విధంగా చేస్తే 25% బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందని చెప్పారు. సో ఇమాన్యుయల్ గారు స్ట్రైట్ అవే సెడ్ ఓకే, 25% బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తనుజ గారికి కాఫీ ని సాక్రిఫైస్ చేయాలన్నమాట, గివ్ అప్ చేసేయాలి. ఎన్ని రోజులు అంటే మన బిగ్ బాస్ లో ఉన్న రోజులు. సో తను కూడా కాస్త బాధపడుతూనే సెడ్ ఓకే. సో ప్రెసెంట్ వచ్చేసి 50% బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ శ్రీజ గారికి ఎంటైర్ క్లాత్స్ ని సాక్రిఫైస్ చేయమన్నారు. సో ఒకే ఒక పేరు వేసుకున్న తప్పించి మిగతావన్నీ సాక్రిఫైస్ చేయాలన్నారు. సో బిగ్ బాస్ లో ఉన్న రూళ్ళు బట్టలన్నీ సాక్రిఫైస్ చేయాలంటే కష్టం కాబట్టి సో షీ సెడ్ నో, సారీ సంజన గారు అని చెప్పేసి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన రీతు గారు హెయిర్ కట్ చేసుకోవాలని టాస్క్ ఇచ్చేశారు. సో రీతు గారు అయితే ఓకే చెప్పారు, కాకపోతే బాగా వచ్చేసారండి. ఎంతైనా ఆడవాళ్ళకి జుట్టు మీద ఉన్న ప్రేమ ఎమోషన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్ గా జుట్టు అయితే కత్తిరించుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసి నలుగురులో ముగ్గురు సాక్రిఫైస్ చేశారు, అంటే 75% బ్యాటరీ ఛార్జింగ్ అయింది. సో ఇక్కడ క్రిస్టియన్ అంటే మన సంజన గారిని హౌస్ లోకి రీఎంట్రీ చేయాలంటే 100% బ్యాటరీ రీఛార్జ్ అవ్వాలి. సో మన బిగ్ బాస్ కి ఇంకొక ఆప్షన్ లేక ఫిఫ్త్ కంటెస్టెంట్ గా మన సోమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సోమన్ శెట్టి గారికి ఇచ్చిన టాస్క్ ఏంటంటే స్మోకింగ్ సాక్రిఫైస్ చేయాలి బిగ్ బాస్ లో ఉన్న రోజులు. సో మన సోమన్ శెట్టి గారు స్ట్రైట్ అవే నేను చేయలేను సార్ అని చెప్పేశారు. సో మన బిగ్ బాస్ కి ఇంకొక ఆప్షన్ లేక సిక్స్త్ కంటెస్టెంట్ గా బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకంటే మనకు సంజన గారిని రీఎంట్రీ చేయించాలి. రీఎంట్రీ చేయాలంటే 100% ఛార్జింగ్ కావాలి. 100% ఛార్జింగ్ కావాలంటే మన ఇంకొక ఆప్షన్ తీసుకోక తప్పదు. ఇప్పుడు బర్నీ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. బర్నీ గారు అంటే ఈజీ టార్గెట్, ఎలాగైనా ఒప్పుకుంటారని లాస్ట్ ఆప్షన్ గా బర్నీ గారిని చూస్ చేసుకున్నారు. సో బర్నీ గారికి ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే డాలర్ బాక్స్ ని సాక్రిఫైస్ చేయాలి. సో మన బర్నీ గారు ఎమోషనల్ కదా, స్ట్రైట్ అవే తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో డాలర్ బాక్స్ ని పెట్టేశారు. అక్కడ కొంచెం ఎమోషన్ అయ్యారు. సో ఫైనల్లీ నలుగురు కంటెస్టెంట్స్ సాక్రిఫై చేయడంతో బ్యాటరీ 100% రీఛార్జ్ డన్ అయిపోయింది. మన సంజయ్ గారిని బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ చేసేశారు. కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ లో సీన్ అన్న పాపని ఓదార్చున్నారు. అదేనండి మన డెమాన్ పవన్ గారు రీతు పాపని ఓదార్చున్నారు. ఈ యాంగిల్ ఏదో మనకి తెలిసింది కదా. అదే విధంగా ఇంకొక షాట్ లో మన సంజన గారు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో మన హరీష్ గారికి బాగా కాలినట్టుంది. ఆమె ఇంతని కోసం సుమన్ గారితో పంచుకుంటున్నారు. డెవిల్ ఈస్ బ్యాక్ అని కౌంటర్ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ షాట్ లో సంజన గారు హౌస్ లోకి ఎంట్రీ చేశారు. సో కామన్ ఎమోషన్స్, తల్లి బిడ్డల ప్రేమానురాగాలు, అత్త కోడళ్ళ ప్రేమానురాగాలు, ఇవన్నీ కామన్ గా కనిపించేవి కదండి. సో అలాగే మన సంజన గారు ప్రామిస్ అనమాట, తన కోసం సాక్రిఫైస్ చేసిన నలుగురికి ఇక సతాయించను అని మన శివగామి శపథం చేసేసింది. అంటే ఇక తన కోసం సాక్రిఫైస్ చేయని శ్రీజ గారిని మన సుమన్ గారిని టార్గెట్ చేసేస్తుందంటారా? చూద్దాం ఏమేం జరుగుతాయో ముందు ముందు. ఇక్కడేమో మన నాగార్జున సార్ ఆడియన్స్ తో చిట్ చాట్ అనమాట. సంతోష్ అనే ఆడియన్స్ ఏమేమి ఉంది, ఎలా హౌస్ ఉంది అని అడిగితే ఓనర్స్ వర్సెస్ టెనెంట్ థీమ్ ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదు అని కంప్లైంట్. సో ఇంకా ఈ కంప్లైంట్ మీద మనకు హౌస్ లో పంచాయతీ అన్నమాట. ముందుగా డెమన్ పవన్ కి నాగార్జున గారు కొంచెం క్లాస్ తీసుకున్నారు. ఎందుకంటే తన క్యాప్టెన్స్ లోనే ఈ ఓనర్స్ అండ్ టెనెంట్స్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా ఫాలో అవ్వలేదు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మన శ్రీజ గారికి కూడా సంచాలక కంప్లైంట్ ఏదైతే ఉందో దాని క్లారిఫికేషన్ గురించి మాట్లాడారు. ప్రియా అండ్ సంజన అది బజార్ క్లారిఫికేషన్ ఉంది కదండి, కన్ఫ్యూజన్. సో దాని గురించి. సో అదే విధంగా మన ప్రియ గారికి కప్పల స్టోరీ ఒకటి ఇప్పించారు మన నాగార్జున సార్. సో మోరల్ ఏంటంటే చెవిటి కప్ప, అంటే చుట్టుపక్కల ఎవరి చెప్పింది వినని కప్ప ఫైనల్ గా విన్నర్ అవుతుంది అని. సో మన ప్రియ గారికి ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఎవరి గురించి వినరు, నీ గురించి నువ్వు ఆలోచించు, నీకు నువ్వు ఆడు.
అలాగే మన రాము రాథోడ్కి నెక్స్ట్ వీడియో క్లిప్ చూపించి మరీ వాయించేశారు. అక్కడిది ఇక్కడ ముందు ఒకలా మనకి ఒకలా మాట్లాడొద్దు అని. నెక్స్ట్ వచ్చేసి తనుజ కాఫీ డిస్కషన్, సంజన గారికి పెద్ద పెద్ద కళ్ళని ఒక కౌంటర్, దొంగలున్నారు జాగ్రత్త అని పంచ్. సంజన గారికి ఇవన్నీ జరుగుతున్నా కానీ మళ్ళీ లక్పూర్ పంచాయతీ వచ్చింది హరీష్ గారితో. సో తనకి ఇవ్వాల్సిన కరెక్షన్స్ కూడా నాగార్జున సార్ కరెక్ట్ గా ఇచ్చేశారు. అలాగే బ్యూటిఫుల్ రీతు అంటూ, అదే బ్యూటిఫుల్ రీతు అంటే కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అనగానే మన రీతు గారు కొంచెం బ్లష్ అయిపోయారన్నమాట. అంటే పూడుతున్నారు అంటున్నారు, దాని అంతరార్థం తెలియక. సో నాగార్జున గారు వివరించారు, కడవెత్తుకొచ్చిందంటే కడవ నిండా నీళ్లు తీసుకొచ్చింది అని. అంటే మన క్రైమ్ స్టార్ కి కౌంటర్ ఇచ్చేశారు. ఏంటంటే కడవ దించే అమ్మ తల్లి, నీ ఏడుపు మేము చూడలేకపోతున్నాము అని. అలాగే మన నెక్స్ట్ కళ్యాణ్ గారికి లేదా గేమ్ అంటే చేతులు పట్టుకొని కబుర్లు చెప్పడం కాదు, ప్లే ద గేమ్ అని బాగానే కౌంటర్ పడింది అబ్బాయికి. నెక్స్ట్ మళ్ళీ హరీష్ గారు నాగార్జున సార్ గారికి కంప్లైంట్ ఇచ్చారు. సో మన నాగార్జున సార్ గారికి కూడా బాగా విసుగొచ్చేసినట్టుంది. ఫైనల్ గా ఒకే కౌంటర్ ఇచ్చేశారు, హరీష్ మనుషుల్ని గెలుచుకో, మనసుల్ని గెలుచుకో, అంతే. నెక్స్ట్ వచ్చేసి మన సంజన గారు, నాటిగా ఉంటాను సార్, నాటిగా ఉంటే తప్పేంటి సార్ అంటే, నాగార్జున సార్ దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డు ఉంది మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ కి ఇంతే, టాటా బాయ్ బాయ్.